ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 10వ నెల 22వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితముగా ఉండును. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25 వచనం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి దేవుని యందు నమ్మిక ఉంచేవారు, యథార్థంగా ఉంచేవారు, మరి ఏదైతే అడుగుతూ ఉంటున్నావో అది జరుగుతుందని నమ్మిన వారు, లేకపోతే ఆయనే లోకరక్షకుడని, నరక నుంచి రక్షించేవాడని, తప్పించేవాడని మరి ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో మనము సురక్షితంగా, క్షేమముగా ఆయనలో మనం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనలో క్షేమముగాను, సురక్షితముగాను, ఆశీర్వాదకరంగాను మనందరము కూడా ఉందాం. ఆ పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపయేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు, జీవాధిపతిని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. మరి ఇదిగో నేను ప్రభు యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. సరిహద్దులు, సైనికులు మంచి వంతు నింపండి తండ్రి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని చెడు వ్యసనం నుంచి దూరపరచండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. అలాగే నేను ప్రభా తండ్రి, నేను చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తాను తండ్రి. ప్రభా చక్కగా చదువుకోవటానికి తెలివి, జ్ఞానం, వివేచన మీద దయచేయండి ప్రభా. ప్రయోజనాలు కృప దయచేయండి తండ్రి. చదువుకుని ప్రభా ఉద్యోగులు లేకున్నారు, వారు కూడా ఉద్యోగాలు దయచేయండి తండ్రి ప్రభా. ఇగో నేను ప్రభా పనికిళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవానికి స్తోత్రాలు ప్రభా. విదేశాంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. మా దేశ పాడి పడినంతను కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడానికి వందలు తండ్రి ప్రభా. ఇదిగో తన యేసునికి స్తోత్రాలు ప్రభా. హాస్పిటల్ స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మంది దయచేయండి తండ్రి. అయినా గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. గర్భంలో ఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమండిలో దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. ప్రభావిగా తన ప్రతి సేవకులండి వారి బిడ్డలు, కుటుంబ సంఘం, పరిచర్యంతో కూడా మీరు ఆశించి దీవించి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామనికి మాత్రం మేము తెచ్చుకో. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్.